హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఈ వీడియోని. నానిగారు అంటే ఇప్పుడు సీతువాల నాని అంటారండి. ఆయన సీతువాల నానిగా కొద్దిగా ఫేమస్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మొదటగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు గుడివాడలో ఈ సీతువాల నాని గారు అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు గుడివాడ కృష్ణా జిల్లా వాళ్ళకి. కానీ ఆయన గురించి తెలియని విషయం ఏంటంటే ఈయన దగ్గర క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అండి. ఎందుకని చెప్తున్నానంటే నేను ఒకసారి అంటే మా సబ్స్క్రైబర్కి ఒకసారి ఒక 11 పిల్లలు తెప్పించామండి ఆయన దగ్గర నుంచి. ఈ మధ్యకాలంలో ఒక 1 మంత్ బ్యాక్ అక్కడ తెప్పించాము. సో ఆ క్వాలిటీ అయితేనేమి అంటే 2 నెలల పిల్లలు తెప్పించాము, కానీ ఆ క్వాలిటీ మంచి క్వాలిటీని చూసి తెప్పించాము. అయితే ట్రాన్స్పోర్ట్లో చిన్నపాటి డ్యామేజ్ జరిగిందండి. అంటే అవి ట్రైన్లో వేసినప్పుడు కొద్దిగా జర్నీలో ప్రాబ్లం అయ్యి చనిపోయి. అంటే ట్రాన్స్పోర్ట్ అంటే అది ఎండకి కొద్దిగా దెబ్బతిని ఉదయం పూట ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఎండలో ఆ పిల్లలు దెబ్బతిన్నాయండి. అయితే ఏదైతే మనము తీసుకొచ్చి ఆ పిల్లల్ని చూసామో మొత్తం పిల్లలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అవి మొత్తం చనిపోయి ఉన్నాయి. ఒకటి ఎరా చిన్నగా కొనబడుతున్నాయి, బట్ అవి కూడా కొంచెంసేపు చనిపోయినాయండి. 11 పిల్లలు చనిపోయాయి. అయితే ఏమంటే సీతువాల నాని గారికి ఇది వీడియో పెట్టి మనము ఫోన్ చేస్తే ఇట్లా జరిగిందని అంటే సబ్స్క్రైబరు సరే అంటే మనం ఒంగోలు తెప్పించాం కాబట్టి మేము ఉన్నాను. సో ఈ పిల్లల్ని ఆయన వీడియో చూసి ఓకే అండి పర్లేదు, ఏదో పొరపాటు జరిగింది, ఎప్పుడు జరగదు అట్లా అని చెప్పేసి యాక్చువల్గా 15,000 కొట్టారండి సబ్స్క్రైబరు అమౌంట్. ఈ 15,000 రూపాయల్లో ఆయన ఒక 1,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అయిందండి. కాబట్టి నేను 14,000 అమౌంట్ కొడతానని చెప్పి ఆయన రిటర్న్గా ఇమ్మీడియట్గా టైం కూడా ఏం తీసుకోలేదండి. ఆయన 14,000 రూపాయలు ఇమ్మీడియట్గా రిటర్న్ చేసేసారు. ఇమ్మీడియట్గా. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఇలాంటి వ్యక్తుల్ని అంటే ఇప్పుడు సీతువాల నాని గారు లాంటి ఈ ఫార్మ్స్ మెయింటైన్ చేసే వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఇలాంటి వ్యక్తుల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇంత నిజాయితీగా ఉండే వ్యక్తుల్ని ఈ కోళ్ళ రంగంలో, ముఖ్యంగా ఈ కోళ్ళ రంగంలో ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోకపోతే రాబోయే కాలంలో అంతా మోసం ఉంటుంది. సో ఆయన అంటే నేను చెప్పేది డబ్బులు వేసిన విధానం అని కాదండి. ఆయన మాట తీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎటువంటి హార్ష్నెస్ లేకుండా చాలా సౌమ్యంగా ఆయనకి పెద్ద డ్యామేజ్ జరిగింది. మనం 1,000 రూపాయలు తగ్గించి కొట్టారనుకుంటున్నాం కానీ బట్ ఆయనకి ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందో నాకు కూడా చాలా బాధేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లల్ని చూసి నాకు చాలా బాధేసింది. మంచి క్వాలిటీ అండి, టాప్ క్వాలిటీలు. అసలు ఆయన దగ్గర ఉండేటువంటిదే క్వాలిటీ. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో పెడతాం చూడండి, వాటి మదర్ ఫాదర్ అన్నీ చూపిస్తున్నాం. సో ఈ పిల్లలు మనం ఓన్లీ సీతువా పిల్లలు తెప్పించామండి ఆయన దగ్గర నుంచి. సీతువాలో తెప్పించుకున్నాం కావాలని సబ్స్క్రైబర్ అడిగారని చెప్పి. సో ఆ 11 పిల్లలు ఇలా జరిగితే ఆయన ఇమ్మీడియట్ డబ్బులు కొట్టారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పానంటే అదే గుడివాడ దగ్గర ఉన్నటువంటి పెంజెంట్ర గ్రామంలో మొన్న జరిగినటువంటి సంఘటన 50 పిల్లలు 3,000 రూపాయలు కొట్టించుకొని 20 పిల్లలు మాత్రమే మంచి పంపించి 20-25 మిగతా 25 కూడా ఆయన సెకండ్ క్వాలిటీ పంపించేసి డబ్బులు మాత్రం తీసేసుకొని ఎటువంటి సమాధానం లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం సరిగా లేదు. ఆయన చెప్తున్నాడు, అంతకుముందు వీడియోలో కూడా పెడితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అలీఖాన్ కానివ్వండి, ఈ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ అతని వ్యక్తి కానివ్వండి, ఇంతకుముందు ఆయన చెప్పినాడు ట్రాన్స్పోర్ట్లో పిల్లలు చనిపోయి అది అబద్ధం కాదు మాకు తెలియదు, మేము ఎలా నమ్మాలి ఆయన చెప్పింది అని అంటున్నారు. కావాలంటే సీతువాల నాని గారి నెంబర్ ఇప్పుడు నేను ఇస్తున్నాను డిస్ప్లేలో, ఎవరైనా ఫోన్ చేసి కనుక్కోండి. ఈ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్లో జరిగినటువంటి మోసం ఎంత పెద్ద మోసం అంటే అలాంటి మోసగాళ్ళని మనం చాలా చాలా జాగ్రత్తగా గమనించాలంటే అతని దగ్గర కొనటం కన్నా కూడా మనం ఇలాంటి వాళ్ళని అంటే ఇప్పుడు ఈ సీతువాల నాని గారు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆయన ఇంకా కూడా మంచి క్వాలిటీని తీసుకొచ్చి మార్కెట్లో రిలీజ్ చేస్తారు. ఇలాంటి ఫామ్స్ 10 కాలాల పాటు చల్లగా ఉంటే వేల మంది మోసపోకుంటారండి. వేల మంది మోసపోకుంటారు. ఎందుకంటే ఈయన క్వాలిటీతో పాటు నిజాయితీ. పిల్లలు ఇలా డ్యామేజ్ అయ్యింది ఏంటంటే పూర్తిగా డబ్బులు కొట్టడం అనేది అది ఎంతో నిజాయితీ ఉంటే తప్ప చేయరండి ఆ పని. కాబట్టి మనం ఇలాంటి వ్యక్తులు నేను ఈ ప్రత్యేకించి వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మీరు ఎవరన్నా సరే కొనాలనుకుంటే భయపడుతున్నారు చూసారా, అటువంటి వాళ్ళు ఎవరన్నా కూడా ఏం భయపడాల్సిన పని లేదండి. వ్యక్తి చాలా మంచోడు. సో నేను ఎవరికి ఇలా చెప్పలేదు. నేను పెట్టిన 3 సంవత్సరాల నుంచి ఈ వీడియోలు నేను చేస్తున్నాను. బట్ ఎవరికి కూడా ఇలా నేను గ్యారంటీగా ఇతను వ్యక్తి మంచోడని చెప్పింది లేదండి. ఫస్ట్ టైం చెప్తున్నాను. నాకేమీ లాభాపేక్ష లేదండి. దీనివల్ల నాకేం ఒరిగేది ఏమి ఉండదు. కానీ బట్ ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి తత్వం మాత్రమే నాది మెయిన్.
సో నేను దానికోసమే చెప్తున్నానండి, దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేనేమి వీడియోలకి డబ్బులు తీసుకుని చేసేవాడిని కాదు. అంటే ప్రస్తుతానికి నేను వీడియోలు డబ్బులు తీసుకుని వాళ్ళు చెప్తారులే యూట్యూబ్లో, అలాంటివన్నీ కూడా దయచేసి మీరు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇలాంటి మెసేజ్ ఇస్తే చాలామంది సేవ్ అవుతారని నా ఉద్దేశం. అంటే కొనాలి మీ పిల్లలు ఎట్లా ఉంటాయో ఏందో అనుకునే వాళ్ళకి ఇది 100% పక్కా. అంటే వెళ్తేనే పిల్లల్ని చూడాలి, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటేనే బాగుంటుంది, లేకుంటే మనల్ని మోసం చేస్తారు అనుకునే వాళ్ళకి నేను ప్రత్యేకం చెప్తున్నానండి, వెళ్ళాల్సిన పని లేదు. వీడియో కాల్ చేయండి, శుభ్రంగా చూపిస్తారు, ప్యాక్ చేసే ముందు చూపిస్తారు. అలాగే రేట్ అంటారా, సరే ధర అనేది ఆ క్వాలిటీని బట్టి ఉంటుంది, బట్ ఆయన రీజనబుల్గానే పెడతారండి. ప్లస్ అడిగితే ₹1 తగ్గించే అవకాశం కూడా ఉంటుందండి. సో అలాంటి నిజాయితీ వ్యక్తులు ఏంటంటే ₹1 పర్లేదు కానీ ఏముందిలే, మనతో పాటు 10 మంది మన పరిచయం అయిన తర్వాత కావాలంటే ₹1 తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఆయన బిజినెస్ పరంగా కూడా ఆయన తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి. డెఫినెట్గా ఆయనకి ఎంతవరకు పాసిబిలిటీ అంతవరకు రీజనబుల్గా ఇస్తారు. బట్ నమ్మి కొనుక్కోవచ్చు అండి, ట్రాన్స్పోర్టేషన్తో సహా నమ్మి కొనుక్కోవచ్చు. కాకపోతే ఎండాకాలం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వీలైనంత వరకు అక్కడికి వెళ్ళి తీసుకుంటే బెటరు. లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్తే అసలు వాళ్ళకి హ్యాపీయే. లేదంటే మీరు నమ్మి కూడా తీసుకోవచ్చండి. నైట్ టైం ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసుకునే పని అయితే సేఫ్టీగా పిల్లలు వచ్చేస్తాయండి. కొద్దిగా ఎండాకాలం కాబట్టి నైట్ టైం అయితే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే వస్తాయి. ఆ రోజు ఉదయం కాబట్టి అలా ప్రాబ్లం జరిగింది, ప్రతిసారి జరగాలనే లేదు. బట్ క్వాలిటీ వైజ్ నెంబర్ 1 అండి. అలాగే వ్యక్తి కూడా నెంబర్ 1 వ్యక్తి. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి నేను చెప్పడంలో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇక వీడియోలోకి వెళ్తే కనుక, ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియోలో చూసిన పిల్లలు వచ్చేసి టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి పిల్లగా చెప్తున్నారండి. ఇది నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇవి మొత్తం 25 పిల్లలు, మొత్తం కూడా 25 పిల్లలండి. అలాగే వీటికి వయసు వచ్చేసి 2 నెలల వయసుగా చెప్తున్నారండి. 2 months అండి. వీటికి ఏజ్ వచ్చేసి 2 months. ఈ 25-6 కూడా 2 నెలలవే, మొత్తం 2 monthsవే. ఇక మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లగా చెప్తారండి. ప్రతి ఒక్కటి హెల్దీ ఉందని చెప్తున్నారు. అన్ని వ్యాక్సినేషన్స్, అంటే ఈ 2 నెలల్లోపు వేయవలసినటువంటి వ్యాక్సినేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసామని చెప్తున్నారండి. ఇకపోతే ఈ వీడియోలో వాటి యొక్క మదర్ ఫాదర్ని కూడా చూపిస్తున్నానండి. ఒక ఫాదర్ని అలాగే మదర్ బ్రీడర్స్ని, ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీ పెట్టలండి. మంచి బ్రీడరు అలాగే టాప్ క్వాలిటీ పెట్టకు సంబంధించిన పిల్లలండి ఇవన్నీ కూడా. ఇక వీటి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక మనకి ₹1000 అండి. ఒక్కొక్క పిల్ల వచ్చేసి ₹1000. ఈచ్ వన్ వచ్చేసి ₹1000 చెప్తున్నారండి. ఈ ఒక్కొక్క చిక్కు వచ్చేసి ₹1000 చెప్తున్నారు. ఇక ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి. కాకపోతే బల్క్గా తీసుకునే వాళ్ళు ఎవరన్నా మొత్తం కలిపి తీసుకున్నా సరే, లేదు ఒక 10 పిల్లలు 20 పిల్లలు 15 పిల్లలు అట్లా తీసుకున్న వాళ్ళైనా కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మొత్తంగా అమ్మితే వాళ్ళకు కూడా ఒకేసారి కంప్లీట్ అవుతాయి కాబట్టి కొద్దిగా ₹1 తగ్గించే అవకాశం ఉంటుందండి. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే, ఈ గుడివాడ జిల్లా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, గుడివాడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే పిల్లల పరంగా, అంటే వాళ్ళ ఫామ్లో ఉన్నటువంటి కోడి పిల్లల పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే నాకు లైవ్లో చూపించారు అన్ని వాటి యొక్క బ్రీడర్స్ని కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, నేను చూశాను. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ధైర్యంగా కొనుక్కోవచ్చు అండి, పిల్లల్ని ధైర్యంగా కొనుక్కోవచ్చు. రేటు కనుక మీకు కుదిరి నచ్చి అంతా బాగుంటే కనుక మీరు పిల్లల్ని ట్రాన్స్పోర్టేషన్తో సహా చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. మీరు వెళ్ళే కొనుక్కోవాలి అంటే ఈ మధ్య జరుగుతున్న మోసాలను బట్టి ఇలా జరుగుతున్నాయి కదా మీరే చెప్పారు అంటున్నారేమో, కానీ నేను 100% ఇతని మీద, అంటే డబ్బులు రిటర్న్ కొట్టారని కాదండి, అసలు వ్యక్తిగతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాట ఉండాలండి. మనిషికి అవతల వ్యక్తి మర్యాదగా మాట్లాడితే మనం కూడా మర్యాదగా మాట్లాడడం వల్ల మనకి వచ్చిన నష్టం అయితే ఏం లేదు. సో కాబట్టి ఏంటంటే మీరు దయచేసి ధైర్యంగా ఈ పిల్లలు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మొత్తం కూడా కొనుక్కోండి, ఇబ్బందే లేదు. 25 పిల్లలు కొనుక్కున్న వాళ్ళు కూడా మంచి పెట్టలు పుంజులైనా కూడా సరే ఇవి రేపు మంచి క్వాలిటీలు అవుతాయండి. ఒక 10 నెలలు 11 నెలలు పెంచిన తర్వాత మంచి క్వాలిటీలు అవుతాయి. సో మీకు ఒకవేళ పండగ కూడా, అంటే ఇప్పుడు 2 నెలలు కాబట్టి ఒక 7-8 నెలల తర్వాత పండగ కూడా మంచిగా పుంజులు రెడీ అవుతాయి, పట్టా పుంజులు తయారవుతాయి. కాబట్టి మీరు దయచేసి ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు. ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం, ఇలాంటి ఫామ్స్ మాత్రం ఎప్పుడు నిలవాలి. అలాగే ఇటువంటి వ్యక్తులను కూడా మనం ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అదే నా ఉద్దేశం, ఇంకేం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అంటే నేను నాన్నగారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను. మీరు ఆయన నెంబర్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు, పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు అన్ని విషయాలు మాడుకోండి. అలాగే డిస్క్రిప్షన్ కూడా వారి యొక్క నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తానండి. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.